శుక్రుడు, రవి, రాశ్యాధిపతి బుధుని అనుకూల సంచారం కారణంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రాశి వారిలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈ నెలలో మీరు ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. మీలో కొందరు ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంది. మరోవైపు మీకు సహోద్యోగులు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు విదేశీ మార్కెట్ నుంచి లాభాల పడతారు. ఆర్థిక పరంగా మీరు అనేక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మీకు పాత కుటుంబ కష్టాలు మళ్లీ తలెత్తవచ్చు. మేలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. ఆర్థిక భద్రత కోసం కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. రాబోయే ఖర్చులను నివారించడానికి కొత్త పొదుపు ఖాతాను ప్రారంభించండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఎందుకంటే ఇది మీకు మంచి ఫలితాలు ఇవ్వదు. కుజ, రవి, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంట బయట మీ మాటకు చేతకు తిరుగుండదు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. మిథున రాశి వారికి నెల ప్రారంభం బాగుంటుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. మాట పట్టింపులు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చడమే కాదు, విజయవంతంగా ముందుకు వెళతారు. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలందిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. మిథున రాశి వారికి నెల ప్రారంభం బాగుంటుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈ నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు మీ వృత్తి మరియు కుటుంబ జీవితంపై శ్రద్ధ వహించాలి. స్థానికులకు వివిధ రకాల ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. నిధులు సజావుగా ప్రవహించడం కోసం సరైన శ్రద్ధ చూపుతారు. ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఇది స్థానికులకు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలోనే 10వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు వంటి గ్రహాల కలయిక ఉంటుంది. మీ కార్యాలయం చుట్టూ ఉన్న వాతావరణంలో మీ మనస్సు చెడిపోయే అవకాశాలున్నాయి. మీ చుట్టూ గొడవలు ప్రారంభమవుతాయి. తప్పుగా సంభాషించే స్థాయిలు ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవ పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు చూపించే బలమైన అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంటిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది మొత్తం మేధస్సు అభివృద్ధికి దారితీస్తుంది. మీ తెలివితేటలు టాపిక్లపై కొత్త అవగాహనతో అభివృద్ధి చెందుతాయి మరియు సబ్జెక్టులను ఏకకాలంలో చదివి అర్థం చేసుకుంటారు. ఇది ఈ రాశివారి జ్ఞానం మరింత పెరిగేందుకు దోహదపడుతుంది. 10వ ఇంట్లో కుజుడు 5వ ఇంటిని కూడా కలిగి ఉన్నాడు. ఇది నెలలో వివిధ విరామాల్లో చిన్న ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ నెల స్థానికుల కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో కేతువు 4వ ఇంట్లో ఉండి
రాహువు కుజుడు అలాగే బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. వారు పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. ఇది కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. అలాగే గురు శుక్రులు ఉచ్చమైన సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బహుళ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీరు వ్యాపారం చేస్తే లాభాల స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్థానికులకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి మాసం బాగానే ఉంటుంది. 4వ అలాగే 10వ ఇంటిపై రాహువు కుజుడు మరియు బుధుడు ఇంకా కేతువుల ప్రభావం వల్ల ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా ఒక రకమైన మంటను భరించాల్సి వస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తగ్గుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో మీ ముద్ర వేయడానికి ప్రయత్నించండి. మీ ముఖ్యమైన పనిని ఎవ్వరికీ వదిలిపెట్టవద్దు. వ్యాపారుల వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు పనిలో అదనంగా కష్టపడాలి. సహోద్యోగులతో సమన్వయం పాటించాలి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులు దానం చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు. ఈ మాస ప్రథమార్థం బావుంటుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ద్వితీయార్థం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా మరే ఇబ్బందులు ఉండవు. వృత్తుల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని ఊహించని సంఘటనల వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధువులు ఇంటికి వస్తారు. గృహ నిర్మాణ యత్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం చివర్న దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆంజనేయ స్వామికి మన్యు సూక్త సహిత సింధూరంతో పూజ చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. పశుపక్ష్యాదులు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయండి. ఇది మీకు శుభం కలిగిస్తుంది.